ప్లీజ్ ఒక్కసారి DIYs మీద చిన్న చూపు వదలండి. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేస్తున్నామంటే చిన్న చూపు. బయట చాలా చాలా వేలు పెట్టి ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశారనగానే వెంటనే కొనేస్తాం. ఎంత ఖర్చున్నా సరే, ఎంత ప్రైస్ ఉన్నా సరే, ఏది మనం వెనక చూసుకోకుండా వెంటనే కొనేసి ట్రై చేసేస్తాం. కానీ DIYs మీద వెంటనే ట్రై చేయడానికి ఎందుకు ఆ భయం? ఆ భయం అసలు DIYs మీద వద్దు. మంచిగా DIYs ట్రై చేస్తే లాంగ్ రన్లో మన హెయిర్ని, మన స్కిన్ని మనల్ని కాపాడుతుంది. కెమికల్ ప్రోడక్ట్స్, కెమికల్ ట్రీట్మెంట్స్ వచ్చే రిజల్ట్ కన్నా 100 రెట్లు 200 రెట్లు మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. లాంగ్ రన్లో మీ హెయిర్ని, మీ స్కిన్ని కాపాడుతుంది. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్గా థింక్ చేస్తున్నారా లేదా, సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారా లేదా అన్నది నాకు వెంటనే కామెంట్ చేయండి. సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా, నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి మీ అఖిల తీసుకొచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉండే మంచి DIY రెమెడీస్ హెయిర్ కేర్కి, స్కిన్ కేర్కి సంబంధించింది ఈ ఛానల్లో నేను చెప్తూ ఉంటాను. సో వెంటనే కొత్త వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయలేదా, ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతే లాంగ్ రన్లో మీ హెయిర్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు సాటిస్ఫై అయ్యారు కదా? సో వెంటనే ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసేయండి. పక్కనే బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ రెమెడీ అనేది వెంటనే ట్రై చేయొచ్చు. మీ కంఫర్ట్ జోన్లో, జీరో కెమికల్స్, జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకనే లైక్ చేసేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇవాళ నేను వచ్చేసి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఒక 4 days సిరీస్ అనమాట. ఇవాళ నుంచి నేను రోజు 4 days అనేది వస్తాను. సో హెయిర్ కేర్కి సంబంధించింది మీకు తెలుస్తూనే ఉంది. నా హెయిర్ అంతా జిడ్డుగా ఉంది కదా, ఒక అప్లికేషన్ అనేది చేసుకుని వచ్చాను. సో మన హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాక బయటకు వెళ్ళడానికి ఎందుకు భయం? కాలేజ్కైనా వెళ్ళొచ్చు, ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకు? నో, అస్సలు వద్దు. ఏ భయం పడద్దు. మన ఆయిలింగ్ చేసుకున్నా సరే మనకున్న న్యాచురల్ బ్యూటీ అనేది పోనే పోదు. మన హెయిర్ ఆయిలింగ్ అన్నది హక్కు. మన హెయిర్కి అదొక సన్ స్క్రీన్ లాంటిది. మన హెయిర్ ఆయిలింగ్ అన్నది అప్లై చేసుకోవడం, మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నదే మన హెయిర్ ఆయిల్ అన్నది మనకుంది. సో అందుకనే హెయిర్ ఆయిల్లో మనకి హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతుంది, డ్యామేజ్ హెయిర్ని సాల్వ్ చేస్తుంది. ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి? హెయిర్ ఆయిలింగ్ అనేది సరిగ్గా అప్లై చేసుకోకపోవడం వల్ల, డ్యూరేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల. ఇదివరకు వాళ్ళు హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కుంకుడుకాయతో వాళ్ళు హెయిర్ వాష్ చేసుకునేవారు. షాంపూలు లేవు కదా, అలా వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ హెయిర్ అసలు డ్యామేజ్ ఉండేది కాదు, స్ప్లిట్ ఎండ్స్ ఉండేది కాదు, చాలా బ్లాక్గా ఉండేది, గ్రే హెయిర్ ఉండేది కాదు. ఎంత ఓల్డ్ ఏజ్ అయినా సరే గ్రే హెయిర్ వాళ్ళకి వచ్చేది కాదు. ఇప్పుడు ఎందుకు తొందరగా మనకి గ్రే హెయిర్ అన్నది వచ్చేస్తుంది, అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తున్నాయి, డ్యామేజ్ అయిపోతుంది మన హెయిర్. ఎందుకు అలా అయిపోతుంది అంటే హెయిర్ ఆయిలింగ్ అన్నది కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఆ ఇష్యూస్ అన్ని చెక్ పెట్టడానికి డల్ డ్యామేజ్డ్ హెయిర్ కోసమే ఇప్పుడు నేను ఈ హెయిర్ కేర్ సిరీస్ అనేది స్టార్ట్ చేసేసాను. ఎంత డల్గా ఉన్న హెయిర్ అయినా సరే, ఎంత డ్యామేజ్ హెయిర్ అయినా సరే ఈ 4 daysలో మీకు రిజాల్వ్ అయిపోతుంది. బెస్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది. కెమికల్ ట్రీట్మెంట్స్తో వచ్చే దానికన్నా 200% రిజల్ట్ అన్నది వస్తుంది. మన DIYస్ని మనం కరెక్ట్గా ఒక డిసిప్లిన్లో మనం యూస్ చేయగలిగితే. ఓకేనా? సో ఈ 4 days అన్నది నేను అదే చెప్పడానికి వచ్చేస్తున్నాను. సో ఈ 4 days అన్నది మన ఛానల్ని ఫాలో అయితే మీ హెయిర్ని మీరు బెస్ట్గా చేసుకోవచ్చు. అలాగే స్ప్లిట్ ఎండ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు, డ్యామేజ్ హెయిర్ని కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మీకు డాండ్రఫ్ ఉన్నా కూడా ఈ 4 daysలో అది క్యూర్ అయిపోతుంది. సో గ్యారంటీగా ఈ 4 daysని ఫాలో అవ్వండి. రోజు కూడా మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు బెస్ట్ స్కిన్ అండ్ హెయిర్ అన్నది నీకు ఇస్తాను. సో అందుకని ఫస్ట్ మనం డల్ అండ్ డ్యామేజ్డ్ హెయిర్, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఈ 4 daysలో మీకు. సో అది ఎలాగా అంటే ఇవాళ ఫస్ట్ డే ఈ 4 days అనేది మీరు చూసారంటే మీ హెయిర్ని మీరే కాపాడుకునే వాళ్ళు అవుతారు. డ్యామేజ్ అన్నది అవ్వదు. ఎప్పుడు ఏ సలూన్ కానీ మీరు పార్లర్ కానీ వెళ్ళక్కర్లేకుండానే మీరు ఇంట్లోనే చెక్ పెట్టేసుకోవచ్చు ఈ ఇష్యూస్ అన్నీ కూడా. సో డ్యామేజ్డ్ హెయిర్ ఎంత డ్యామేజ్ అయినా సరే ఈ 4 daysలో అది సాల్వ్ అయిపోవాల్సిందే, సిల్కీ స్మూత్ హెయిర్గా మారిపోవాల్సిందే. సో రిజల్ట్ అనేది మీకు గ్యారంటీగా చూపిస్తాను. సో ఈ 4 daysని మీరు ఫాలో అవ్వండి. ఇవాళ వచ్చేసి Day 1 అనమాట. Day 1లో నేను హెయిర్ ఆయిలింగ్ అనేది చేయబోతున్నాను. సో హెయిర్ ఆయిలింగ్ అనేది చెప్పాను కదా, సన్ స్క్రీన్ లాంటిది. మన హెయిర్
హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ డ్యామేజ్ హెయిర్ నుంచి మనకి చెక్ పెడుతుంది. ఇవన్నీ మన హెయిర్ ఆయిలింగ్ అనమాట. సో అందుకనే దాన్ని కూడా నేను ట్విస్ట్ చేశాను. మోడర్న్గా మన హెయిర్ ఆయిలింగ్ అన్నది ఎక్కడ మనకి జిడ్డు లేకుండా ఉండడానికి, అలాగే మన హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ చేయడానికి, అలాగే మన హెయిర్ అన్నది డల్ డ్యామేజ్డ్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్న అన్ని సాల్వ్ చేయడానికి ఇవాళ హెయిర్ ఆయిలింగ్ అనేది ఒక ట్విస్ట్తో నేను చేశాను అనమాట. అదేంటి అన్నది ఇప్పుడు మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అలా ఇప్పుడు మన హెయిర్ ఆయిలింగ్ ఆ ప్రిపరేషన్ ఏంటి, అప్లికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా. సో ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఏంటి అన్నది ఇప్పుడు ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ దానికి మనకి ఒక అలోవెరా జెల్ అన్నది కావాలి. దాంట్లో 99% అన్నది దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎంత డ్యామేజ్ హెయిర్ అయినా సరే, ఎంత బ్రిటల్ ఇలాగ మనకి చీపుర్లా తయారైన హెయిర్ని అయినా సరే అది సిల్కీ స్మూత్ హెయిర్గా మారుస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఒక స్పూన్ అన్నది అలోవెరా జెల్ తీసుకున్నాను. అలాగే హెయిర్ని గ్రే హెయిర్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది మనం అప్లై చేయగా మనకి మన హెయిర్ని గ్రే హెయిర్ నుంచి కూడా కాపాడుతుంది, అలాగే డల్ డ్యామేజ్డ్ హెయిర్ని కూడా చెక్ పెడుతుంది, అలాగే మన హెయిర్ని మనకి సిల్కీ స్మూత్ హెయిర్ని మనకి ఇస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఒక స్పూన్ అన్నది అలోవెరా జెల్ తీసుకున్నాను. ఆ నెక్స్ట్ మనకి మన డ్యామేజ్డ్ డల్ హెయిర్ని సాల్వ్ చేయడానికి గ్లిజరిన్ అన్నది మనకి ఎంత డ్యామేజ్ హెయిర్ అయినా సరే అది మాయిశ్చర్గా ఉంచుతుంది, హైడ్రేటెడ్గా ఉంచుతుంది మన హెయిర్ని. అప్పుడే కదా మనకి స్ప్లిట్ ఎండ్స్ అన్నది తగ్గుతాయి. సో అందుకని ఒక స్పూన్ అన్నది గ్లిజరిన్ తీసుకున్నాను, ఓకేనా. సో తర్వాత విటమిన్ ఈ ఆయిల్ అన్నది తీసుకున్నాను. అది మన హెయిర్ని మనకి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది, అలాగే మనకి హెయిర్ డెన్సిటీ అన్నది ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే మనకి డల్ డ్యామేజ్డ్ హెయిర్ కోసమే కదా చేస్తున్నాం. సో అది కూడా మనకి చెక్ పెడుతుంది విటమిన్ ఈ ఆయిల్ అన్నది. ఆ తర్వాత అది కూడా 2 క్యాప్సూల్స్ అన్నది తీసుకుని నేను వేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి, అలాగే మనకి మన డెన్సిటీ అంటే మన వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి, అలాగే మన డల్ డ్యామేజ్ హెయిర్ని సాల్వ్ చేయడానికి ఒక మంచి ఆయిల్ అన్నది మొత్తం అన్ని ఆయిల్స్ అన్నది మంచిదే, కానీ ఆల్మండ్ ఆయిల్ అన్నది ఎంత బాగా వర్క్ చేస్తుంది హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి, అలాగే ఊడిపోయిన చోట హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ లెంత్ ఇంక్రీజ్ చేస్తుంది, మొత్తం తిరిగి మనకి మంచి హెయిర్ని మనకు అందిస్తుంది, అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తుంది విటమిన్ ఈ ఆయిల్, అదే మన ఆల్మండ్ ఆయిల్లో కూడా విటమిన్ ఈ ఉంటుంది. సో అప్పుడు మనకి మన నరిష్డ్గా మన హెయిర్ని గ్రోత్ అంటే స్కాల్ప్ని కూడా మనకి గట్టిగా అంటే ఇక్కడి నుంచి మనకి హెయిర్ ఫాల్ అన్నది అవుతుంది. సో అక్కడి నుంచి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇక్కడ మన కుదుళ్ళు అన్నది గట్టిపరుస్తుంది. అప్పుడే కదా మన రూట్స్ అన్నది గట్టిగా ఉంటేనే మన హెయిర్ గ్రోత్ కూడా మనకి అవుతుంది, అప్పుడే మన హెయిర్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అది మనకి ఆల్మండ్ ఆయిల్తో వస్తుంది. ఒక స్పూన్ అన్నది నేను ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసేసుకోండి మంచిగా. మీ దగ్గర చిన్న బ్లెండర్ ఏదైనా ఉంటే దాంట్లో బ్లెండ్ చేసేసుకోండి, ఇంకా బాగా బ్లెండ్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోండి. మన ఆయిల్ అలాగే ఈ 3 మన ఆయిల్స్ ఇవి, గ్లిజరిన్ కూడా ఆయిలే కదా, తర్వాత విటమిన్ ఈ కూడా ఆయిలే కదా, అలాగే మన ఆల్మండ్ ఆయిల్ కూడా మనకు ఆయిలే కదా. మంచిగా అలోవెరా జెల్లో మనకి మిక్స్ చేసుకోవాలి, ఓకేనా. సో బాగా మిక్స్ చేసుకుంటే ఇవన్నీ మనకి అలోవెరా జెల్లో మనకి అయిపోయి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది. ఆ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మన హెయిర్కి మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడే మనం ఏదో ఇలా 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 గబగబా రాసేసుకుంటే అప్పుడు మనకి ఏ రిజల్ట్ అన్నది బాగా రాదు, మన హెయిర్లో బాగా అబ్జర్వ్ అవ్వదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ కన్నా అప్లికేషన్లోనే అసలు ఉంది మన రిజల్ట్ రావడానికి, ఓకేనా. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, మన హెయిర్ని మనం ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి. చిక్కు లేకుండా మంచిగా చిక్కు తీసేసుకోండి, ఓకేనా. సో ఫ్రీ చేసేసుకోండి, ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు మనకు ఈ హెయిర్ ఆయిలింగ్ ఉంది కదా మన అలోవెరా జెల్, అది అప్లై చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో మెల్లిగా స్కాల్ప్కి అప్లై చేసుకోండి. ఫస్ట్ మన హెయిర్ గ్రోత్ అన్నది అక్కడే ప్రమోట్ చేస్తుంది, అలాగే మనకి స్కాల్ప్ కూడా ఇచ్చిక్ స్కాల్ప్ కూడా లేకుండా కూడా అలోవెరా జెల్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, డాండ్రఫ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. సో అందుకని ఫస్ట్ స్కాల్ప్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో స్కాల్ప్కి మంచిగా అప్లై చేసేసుకోండి, మంచిగా వెనకాల స్కాల్ప్కి ఇక్కడ అన్ని మొత్తం స్కాల్ప్ అంతా కవర్ అయిపోవాలి, ముందు వెనకాల,
ఓకేనా. సో స్కాల్ప్ అంతా కవర్ అయిపోయాక ఇప్పుడు మన హెయిర్ లెంత్కి రావాలి. సో అక్కడ ఉన్న మన డ్యామేజ్ అయిపోయిన మన హెయిర్ లెంత్, అలాగే స్ప్లిట్ ఎండ్స్, అలాగే మధ్యలో కట్ అయిపోయినట్టుంటే అవన్నీ కూడా మనకి సాల్వ్ అయిపోతుంది. మంచిగా అప్లై చేసుకోండి ఎలోవెరా జెల్. ఈ మన హెయిర్ ఆయిల్ మంచిగా హెయిర్ లెంత్కి, హెయిర్ ఎండ్స్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక కోంబ్ తీసుకోవాలి, వైట్ టూత్ కోంబ్ తీసుకోండి. ఓకేనా. సో మీ దగ్గర, నా దగ్గర అయితే బ్రష్ ఉంది కాబట్టి నేను బ్రష్తో చేసుకున్నాను. మీ దగ్గర బ్రష్ లేకపోతే వెడల్పుగా ఉన్న పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన తీసుకోండి. ఓకేనా. సో తీసుకుని మంచిగా మెల్లిగా, మీరు రాసుకునేటప్పుడు కూడా చిక్కు తీసుకునే రాసుకుంటున్నారు కాబట్టి నెమ్మదిగా రాసుకోవాలి. అప్పుడే మన హెయిర్ లెంత్కి, హెయిర్ స్కాల్ప్కి అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా. సో మంచిగా మీరు అదే వెడల్పాటి ఒక దువ్వెన తీసుకుని, అంటే పెద్ద పళ్ళున్న ఆ దువ్వెన తీసుకుని మంచిగా స్కాల్ప్కి, అప్పుడే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మన హెయిర్లో, మన స్కాల్ప్లో అబ్జర్వ్ అవుతుంది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఎందుకు చేయమంటున్నాను ఇది, ఇప్పుడు అందరూ అంటారు హెయిర్ ఆయిలింగ్ చేసేసుకున్న తర్వాత కోమ్ చేయకూడదు, హెయిర్ ఫాల్ అవుతుందని. నెమ్మదిగా చేయండి, కంగారు ఏంటి, కొంచెం టైం స్పెండ్ చేసుకోండి. మన హెయిర్ గురించి మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. బయట పార్లర్కి వెళ్ళి చాలా టైం అనేది స్పెండ్ చేస్తూనే ఉంటాం. ఆ టైం అనేది ఇక్కడ, సగం టైం అనేది ఇక్కడ స్పెండ్ చేసామంటే మనం ఇంట్లోనే మనం అన్నీ సాల్వ్ చేసుకోగలం. ఓకేనా. సో అందుకనే మంచిగా కొంచెం టైం తీసుకోండి, ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 2 minutes టైం తీసుకుని మెల్లిగా ఆ దువ్వెనతో స్కాల్ప్కి, ఆ తర్వాత లెంత్కి మంచిగా మీరు చిక్కు తీసేసుకోవాలి. ఓకేనా. సో చిక్కు తీసేసుకున్న తర్వాత ముడి పెట్టేసుకోండి. ఇలాగా నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు. సో ముడి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అన్నది ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఇప్పుడు నాకు ఆఫ్టర్నూన్ అయింది, నేను ఆఫ్టర్నూన్ అంతా ఉంచుకుంటాను, నైట్ అంతా ఉంచుకుంటాను. ఆ తర్వాత రేపు అన్నది హెయిర్ వాష్ చేసుకుంటాం. సో హెయిర్ వాష్ చేసుకునే ముందు కూడా మన హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి మనం షాంపూ చేసుకునేటప్పుడు చాలా మనకి అలా మన హెయిర్ అన్నది కింద వచ్చేస్తూనే ఉంటుంది, కింద మనకి ఇలా బాత్రూమ్ అంతా అయిపోతూనే ఉంటుంది. అందుకనే ఆ జుట్టు అన్నది మనకి కుదుళ్ళు గట్టిగా ఉంచడానికి షాంపూ చేసే ముందు జస్ట్ మనం ఒక ట్విస్ట్ అన్నది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత షాంపూ చేసుకుంటే మీకు మీ హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. అప్పుడే మన హెయిర్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ అవ్వాలనుకుంటే ఇప్పుడు మనం ఇదంతా ఆల్మండ్ ఆయిల్, ఎలోవెరా జెల్, అలాగే గ్లిజరిన్, విటమిన్ ఈ ఆయిల్ అన్నది మన హెయిర్ స్కాల్ప్కి బాగా అబ్జర్వ్ అవ్వాలి. అప్పుడు మనకి స్కాల్ప్ అన్నది గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత రేపు చేసే మన అప్లికేషన్ అన్నది అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇవాళ హెయిర్ వాష్ చేసుకోవద్దు, ఇవాళ అంతా ఆఫ్టర్నూన్ అప్లై చేసుకుంటే ఆఫ్టర్నూన్ అంతా ఉంచుకోవాలి, నైట్ అంతా ఉంచుకోవాలి. రేపు మార్నింగ్ అన్నది ఒక అప్లికేషన్ చేసుకుని ఆ తర్వాత షాంపూ అన్నది చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, నాకు ఏ స్టిక్కీనెస్ లేదు, అసలు ఎక్కడ జిడ్డు అన్నది కూడా లేదు. మీరు కావాలనుకుంటే ఇది చేసుకుని మీరు ఇలా ముడి కాదు ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకుని మామూలుగా జడేసేసుకుని మీరు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా కూడా మీరు వెళ్ళిపోయినా ఏ ప్రాబ్లం ఉండదు. హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నారా అన్నట్టు ఏమీ తెలీదు. ఓకేనా. సో మీకు అంత స్టిక్కీనెస్ అయితే ఉండదు. కానీ బయట పొల్యూషన్లో వెళ్తే మనకి మళ్ళీ డర్ట్ అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది కాబట్టి ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు అప్లికేషన్ అనేది చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అన్నది మనకి విజిబుల్ రిజల్ట్ అన్నది వస్తుంది. ఓకేనా. సో డే 2 అన్నది ఒక అప్లికేషన్ చేసుకున్న తర్వాత షాంపూ చేసుకుంటున్నాం. సో అందుకనే మీరు బిఫోర్ ఒక క్లిప్ అన్నది తీసుకోండి, 4 days అయిపోయిన తర్వాత ఒక క్లిప్ తీసుకోండి. మీ హెయిర్లో డ్రాస్టిక్ చేంజ్ అన్నది వస్తుంది, డ్యామేజ్ అన్నది తగ్గిపోతుంది, హెయిర్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందంటే బేబీ హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓవర్ నైట్లో 4 daysలో హెయిర్ లెంత్ అన్నది మనకి ఇక్కడి నుంచి అక్కడికి అయితే వెళ్ళిపోదు కదండి, జస్ట్ లాజిక్గా చెప్తున్నాను. సో అందుకనే 30 days అయినా 2 months అయినా 1 month 2 months అనేది కొంచెం టైం ఇవ్వాలి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్కి. మనం బయట కెమికల్ దానికి అప్లై చేసేసుకుని రాలేదని తర్వాత డ్యామేజ్ అయిపోయాక ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఫీల్ అవ్వడానికి ఇక్కడ మనం DIY ఇంగ్రీడియంట్స్ జస్ట్ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే, మన నేచర్ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. లాంగ్ రన్లో మన హెయిర్ని, మన స్కిన్ని మనం అసలు చూసుకోకర్లేదు. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఒక్కసారి నమ్మండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్. ఒక్క ఛాన్స్ అన్నది నాకు ఇవ్వండి. ఈ ఛానల్ అసలు మీకు వదలరు. సాటిస్ఫై అయ్యారు కదా. సో వెంటనే కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే క్లిక్ చేసేయండి.
పాత సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టేసేయండి, షేర్ చేసేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేయాలి. గ్యారంటీగా చాలా మంచి బెనిఫిట్ అన్నది మీకు ఉంటుంది. హెయిర్ ఆయిలింగ్ అనేది స్టిక్కీగా లేదు కదా, అలాగే మీకు ఆ తర్వాత తెలుస్తుంది. మనం డే 1లోనే మనకి విజిబుల్ రిజల్ట్ వచ్చేయాలి అంటే అయితే రాదు కదా. ఇప్పుడు మనం ముడి పెట్టేసుకుని జడైన వేసేసుకుని ఆ తర్వాత డే 2 కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు డే 2 వచ్చిన తర్వాతే మనకి ఆ తర్వాత నుంచి మనకి విజిబుల్ రిజల్ట్ అన్నది వస్తుంది. సో అందుకనే ఇవాళ అన్నది వెంటనే ఇవాళ అప్లై చేసేసుకుందాం, రేపు పొద్దున్న కల్లా ఇక్కడ ఉన్న హెయిర్ అక్కడికి వెళ్ళిపోవాలి మనకి అంటే అవ్వదండి. సో అందుకని కొంచెం టైం ఇవ్వాలి, టైం అన్నది ఇవ్వాలి. మన హెయిర్కి మన స్కిన్కి ఎప్పుడైనా సరే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అది ఎప్పుడు మనకి అదైతే మనకి నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వదు, గ్యారంటీగా నెగిటివ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ప్లస్ మీకు బెస్ట్ రిజల్ట్ అన్నది ఇస్తుంది, కానీ దానికి కొంచెం టైం ఇవ్వాలి. కెమికల్ ట్రీట్మెంట్స్ లాగా మనకి వెంటనే రిజల్ట్ ఇలా మనం అలా వెళ్ళంగానే ఇవ్వాలి, ఇలా ఐరింగ్ అవి చేసేసి ఇలా చేసి మీ హెయిర్ సిల్కీగా అయిపోయింది అంటారు. కానీ దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. సో అందుకనే మనకి అంటే నేచర్ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేయడానికి, అది అబ్జర్వ్ చేసుకుని రిజల్ట్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో దాని టైం అనేది మనకి ఇవ్వాలి, ఇస్తేనే మనకి చాలా చాలా బెటర్ రిజల్ట్ ఇస్తుంది. అలాగే మనకి అసలు లాంగ్ రన్లో మనం ఏమి చూసుకోకర్లేదు, చాలా హెల్తీగా ఉంటుంది మన హెయిర్ స్కిన్ కూడా. ఓకేనా. సో డిఐవైస్ మీద చిన్న చూపు ఉండొద్దని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను. సో ఏమనుకోకండి, ఇవాళ డే 1 అనేది ఇక్కడితో అయిపోతుంది. సో డే 2 కోసం వెయిట్ చేయండి. డే 2 అనేది అప్లికేషన్ చేసుకున్న తర్వాత షాంపూ చేసుకుంటాం. షాంపూ చేసుకునే ముందు గ్యారంటీగా మీరు ఈ అప్లికేషన్ అనేది చేసుకున్న తర్వాత షాంపూ చేసుకున్నారంటే మీకు వెంట్రుక ఒక్కటి కూడా ఊడదు, అది నాది గ్యారంటీ. ఓకేనా. అంటే 100 ఊడే చోట్ల ఒక 10 ఊడతాయి అనమాట, 10 20 ఊడతాయి అలా అనమాట. అలా మీకు రిజల్ట్ అన్నది విజిబుల్గా కనిపించాలంటే డే 2 కోసం వెయిట్ చేయాలి. సో అప్లికేషన్ ఏంటి అన్నది నేను రేపు వచ్చి నేను చెప్తాను. ఓకేనా. సో ఇవాళతో డే 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ నుంచి 4 డేస్ అనేది ఫాలో అయితే మీ హెయిర్ని మీరు గ్యారంటీగా హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే బేబీ హెయిర్ అనేది గ్రో అవుతుంది, అలాగే మీ హెయిర్ అనేది డల్ డ్యామేజ్ హెయిర్కి చెక్ పెట్టేయచ్చు. ఓకేనా. సో మళ్ళీ నేను డే 2లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, మీ కేర్ మీరు తీసుకుంటూ ఉండండి. ఇంటర్నల్గా కూడా మనం మంచి డ్రింక్ ఏదైనా సరే, మంచి విటమిన్ సి ఉన్న, అలాగే మంచి లేకపోతే ఫెనుగ్రిక్ సీడ్స్, మనం నువ్వు నీళ్లు కూడా మీరు తాగారంటే, లేకపోతే కరివేపాకు తిన్న రోజు కూడా మీకు హెయిర్ ఫాల్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. నిజం, అది ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ డే 2లో మళ్ళీ నేను మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, మీ కేర్ మీరు తీసుకుంటూ ఉండండి. బాయ్.